నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయంలో ఎలక్షన్లకు ముందు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కేసీఆర్ గారు ఓట్ల కోసం రాజకీయం చేసే ప్రయత్నం చేసిండు. మళ్ళీ రాష్ట్రాల మధ్య తగుడు పెట్ట కోసం ప్రయత్నం చేసిండు. కానీ ప్రజలు దాని తర్వాత ఏం తీర్పిచ్చారు, దాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారు అనేటువంటి విషయం పక్కకు పెడితే ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుని నిన్న హరీశ్రావు స్టేట్మెంట్ ఇస్తాడు. కేబీఆర్మీ అంటే కృష్ణా ట్రిబ్యునల్కు ఇవ్వద్దు అని చెప్పేసి, ఇచ్చిర్రు మీరు ఎందుకు ఇచ్చిర్రు అని చెప్పేసి వెంటనే వీళ్ళు ఉత్తమ్ కుమార్ తర్వాత వీళ్ళు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేసి మేము ఇవ్వదలుచుకోలేదు, పోనీ ఇవ్వదలుచుకోలేదు, ఓకే కృష్ణా బోర్డుకు ఇవ్వాలని కూడా మేము కానీ ఇంకోళ్ళు కానీ అంటున్నామా అంటలేమో తర్వాత విషయం. మీ విధానం ఏంది అసలు? మీరు ఇంతవరకు అక్కడ ఆంధ్ర ప్రభుత్వం పోలీసు వాళ్ళని పెట్టేసి గేట్లు ఓపెన్ చేసేసి నీళ్లు తోడుకుపోయినంత తర్వాత కూడా, నీళ్లు కాలేనాక కూడా మీరు దానిపైన ఎంక్వైరీ చేసిండ్రా? ఏదైనా కమిటీ చేశారా? ఏదైనా విధానాన్ని ప్రకటించిండ్రా? ఎందుకు మీరు ఈ రకంగా ప్రజలను మభ్యపెడతా ఉన్నారు? ఇవాళ తీరా కృష్ణా బోర్డుకు మేము ఇవ్వం, మాది మేమే చూసుకుంటాం. ఏ రకంగా చూసుకుంటారు? ప్రజలకన్నా చెప్పాలి కదా, మా విధానం ఇది, మేము ఈ రకంగా చేయాలనుకుంటున్నాం. నాగార్జున సాగర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ విధానం ఏంది, రాష్ట్ర విధానం ఏంది, ఇది కూడా చెప్పాలా? అట్లా కాకుండా ఇవాళ నేను కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడతా, నీళ్ళు ఎక్కువ తీసుకొస్తా అంటే కర్ణాటక ప్రజలు మీకు దోపున నీళ్ళు ఇచ్చేస్తారా? పొలోమని నీళ్ళు ఇచ్చేస్తారా? ఏమైనా మాట్లాడితే ప్రజలు నమ్మాలి కదా.